క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నేను మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను. దిస్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్స్. మీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఎట్లా చేయాలి అనేది ఒక పెద్ద ఎలాగుంది సమస్య రాగానే షాటర్డ్ అయిపోతాం, దిగులు పడిపోతాం, ఏం చేస్తాం, ఎలాగా ఈ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే టెన్షన్ ఉంటుంది మనకి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుద్దంటే సమస్య రాగానే మనుషులు కృంగిపోతారండి. ఎవరైనా సరే చాలాసార్లు దైవజనులు అనేవాళ్ళు, పెద్దవాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్డ్ ప్రేయర్ఫుల్ పర్సన్స్ వాళ్ళందరూ కూడాను కృంగిపోతారు. సమస్య రాగానే ఏంటబ్బా నాకు ఈ సమస్య వచ్చింది అనే టెన్షన్ ఉంటుంది. అయితే మీకు ఈరోజు ఒక 4 టిప్స్ నేను చెప్పబోతున్నాను. ప్రాబ్లం వచ్చినప్పుడు హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్, ఎలాగ ఈ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం అనే విషయాన్ని చూస్తే, నెంబర్ 1 ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు డిస్టర్బ్ అయిపోవద్దు, షాటర్డ్ అయిపోవద్దు. ఒక్కటే ఇదేమన్నా పెద్ద ఎర్ర సముద్రమా, లేకపోతే ఎరికో గోడల సింహాల బోన కాదు కదా. అలాంటి సమస్యలు మనకి రావు. ఒకవేళ వచ్చినా మనని విడిపించగల దేవుడు మనతో పడున్నాడు. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి మనం ఇలాంటప్పుడు? ద ఫస్ట్ థింగ్, నెంబర్ 1 థింగ్ ఏంటి మనం చేయాలి అంటే, ఇందులో ఫస్ట్ మీ ఆత్మని మీరు దేవుడికి సబ్మిట్ చేయండి. ప్రభా, నేను ఇట్లాంటప్పుడు ఎలాంటి రాంగ్ స్టెప్స్ చెయ్యకూడదు, నేను రైట్గా ఉండాలి, ఒక్క తప్పు కూడా నేను చేయకూడదు ప్రభా, నేను సబ్మిట్ చేసుకుంటాను అనే దాంతో మొదలు పెట్టండి. సబ్మిట్ చేసుకోవడం అంటే నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నాను అనేంతగా సబ్మిట్ చేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఇలాంటప్పుడు మైండ్ డిస్టర్బ్ చేసేస్తుంది. ఆ మైండ్ డిస్టర్బెన్స్లో మనం ఏం చేస్తామంటే, మన ఆ టెన్షన్లో మనం నోటితో కొన్ని తప్పులు చేస్తాం, అలాగే చూపులతో కొన్ని తప్పులు చేస్తాం, ఆత్మలో నలిగిపోతాం. మనోదిక్కం వలన ఆత్మ నలిగిపోవును అంటాడు కదా ప్రసంగి. కాబట్టి నలిగిపోతాం. కావున అలాంటి కండిషన్ మనకి రాకుండా ఉండాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, మన ఆత్మని ఫస్ట్ దేవుడికి సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్న తర్వాత అంటే యూ షుడ్ బి రైట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్లో కరెక్ట్గా ఉంటే, ఆత్మ బలంగా ఉంటే శారీరకంగా వచ్చే ఎన్ని సమస్యలన్నా మనం దాటేయొచ్చండి. పెద్ద ఇష్యూ కాదు అసలు, అది పెద్ద సీన్ కాదు, మనం దాటేయచ్చు. ఫస్ట్ థింగ్ అది చేసుకోండి. రెండో సంగతి వస్తే, సమస్య ఎదురుగా వస్తుంది. సమస్య ఎదురుగా వస్తున్నప్పుడు, లైక్ అన్ ఎగ్జాంపుల్, మీకు అప్పులు ఉన్నాయి, లేకపోతే ఒక పెద్ద రోగం ఉంది, లేకపోతే ఉద్యోగంలో ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే సబ్మిట్ చేసుకుంటారు వాటిని. సమస్య ముందు హ్యాండ్స్ అప్ అయిపోతారు అనమాట. నేను ఓడిపోయాను, ఇక నా వల్ల కాదు, అంతేలే ఇంకేం చేస్తాము అని తలంచేస్తారు. తల ఉంచొద్దండి దయచేసి. సెకండ్ థింగ్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు తల వంచవద్దు. ఎప్పుడైతే తల ఉంచుతామో మన విజయాన్ని మనం తీసుకెళ్ళి సాతానికి, బాబు సాతాను నువ్వు తీసుకో, ఇదిగో సమస్య నువ్వు తీసుకో, ఇదిగో వేదన నువ్వు తీసుకో అని మన విజయాన్ని తీసుకెళ్ళి మనం ఇచ్చేస్తున్నాం. పోరాడకుండా విజయం ఎట్లా వస్తుందండి? పోరాడితేనే విజయం వస్తుంది. కాబట్టి పోరాడాలి అంటే ఏం చేయాలి? మనకి సంకల్పం ఉండాలి.
మన మనసు స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే అన్న ఫస్ట్ పాయింట్లో ఆత్మని దేవుడికి సబ్మిట్ చేసుకోండి అని చెప్పా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికల్లా మీరు దాని ముందు వంగిపోవద్దు. వంగిపోయి ఓడిపోయి మాడిపోవడానికి దేవుడు మనల్ని పుట్టించలేదు. మనల్ని ఎందుకు పుట్టించాడు? విజయం ఇవ్వడానికి పుట్టించాడు. సమస్య వస్తుంది ఎదురుగా, ఎంతెత్తున భయంకరంగా నించుని ఉంటుంది. నించున్నప్పుడు అమ్మో ఏమైపోయాం, అయిపోయింది, ఓడిపోయాం అని అనుకోవద్దండి. చాలాసార్లు ఏం చేస్తారంటే ఉద్యోగంలో సమస్య రాగానే ముందు వాడు తీసేక ముందు వీళ్ళు ముందు రిజైన్ చేసేస్తారు. అరే వెళ్ళి నీ వాదన వినిపించయ్యా బాబు, అసలు నువ్వు ఎంత రైట్కున్నావో చెప్పు, నీ యాజమాన్యానికి చెప్పు, నీ మేనేజ్మెంట్తో వెళ్ళి మాట్లాడు. మాట్లాడరు, ముందు వీళ్ళు రిజైన్ చేసి వాళ్ళు తీసేక ముందు వీళ్ళు ముందు బయటకు వచ్చేస్తారు. సో అప్పుడు ఎట్లా అవుతుంది? ఇంపాసిబుల్. కాబట్టి హ్యాండ్స్ అప్ అయిపోవద్దు. దేవుని దగ్గర మీరు ఆత్మ సబ్మిట్ చేసుకున్నారు, కేసు దేవుని కోర్టులో ఉంది, జస్ట్ వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. అందులో మీరు చేయాల్సిన పని ఏంటంటే లొంగిపోవద్దు. మనం లొంగాల్సిన దేవుడి ముందు, సమస్య ముందు కాదు. ఎట్టి పరిస్థితుల్లో లొంగొద్దు. బీ స్ట్రాంగ్ బిఫోర్ గాడ్. స్ట్రాంగ్గా నిలబడినప్పుడు అప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే దేవుడు చూస్తూ ఉంటాడు, వీడు ఎంతవరకు స్టాండర్డ్గా నిలబడగలుగుతాడు సమస్య ముందు, ఈ అమ్మాయి ఎంత బాగా నిలబడగలుగుతుంది అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు అలా ముందుకు వెళ్ళేటప్పటికల్లా థర్డ్ స్టేజ్ వస్తుంది. ఆ థర్డ్ స్టేజ్లో మనం ఇంకా డౌన్ అయిపోతూ ఉంటాం. ఎలాంటి కండిషన్ వచ్చేస్తుంది అంటే మనకు ఒక భయంకరమైనటువంటి వేదన, బాధ వస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యమైన సంగతి, డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన మానద్దు, వాక్యం మానద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన ముందు కూర్చొని అమ్మాయిలు చాలామంది ఏడుస్తూ ఉంటారు. అమ్మ ఏడుపు సమస్యని సాల్వ్ చేస్తుందంటే ఏడవండి అమ్మ. దేవుని దగ్గర ఏడవటం వరకు ఓకే, మనుషుల ముందు చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఏడవబాకండి తల్లులు. ఏడవటం వల్ల ఏ సమస్య సాల్వ్ కాదు. ఏడిస్తే ఏ సమస్య, బాధ వేస్తే, దుఃఖం వస్తే, కన్నీళ్ళు వస్తాయి, రాదని చెప్పను, కానీ ఏడుపు సమస్యని సాల్వ్ చేయదు. మన ప్రార్థన మన సమస్యని సాల్వ్ చేస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనలో మెలకువగా ఉండండి, ప్రార్థన కంటిన్యూస్గా చెయ్యండి. డిప్రెస్డ్ అయిపోతాం, సమస్య తీవ్రత పెరుగుతూ ఉన్నప్పుడు చాలా ఇదైపోతాం. ఆ కండిషన్లో డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. మీ ప్రార్థన జీవితాన్ని మీరు అసలు డౌన్ చేయొద్దు. మీ ప్రార్థన చేసుకోండి, వాక్యం కూడా చదవండి. చాలామంది ఏం చేస్తారంటే చదువు రాకపోతే వేరే సంగతి, చదువు వచ్చినా కూడా చాలామంది బైబిల్ చదవరు. బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట మనం వినగలిగితే మనం ఎదుగుతాం. కానీ ఏం చేస్తారంటే ఆ మాట వినకుండా వీళ్ళు చెప్పాల్సింది 1 2 3 4 5 6 7 8 9 10 అని దేవుడికి చెప్పాల్సింది చెప్పేసి ఏడ్చుకుంటూ వచ్చేస్తారు. ఏడుపు సమస్యను సాల్వ్ చేయదు, దేవుడు సమస్యని సాల్వ్ చేస్తారు. కాబట్టి ప్రార్థన, వాక్యం ఈ రెండు కూడా మీ పోరాటాన్ని విజయాన్ని సాధిస్తాయి. చివరిది లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా కంప్లీట్ షార్టెడ్ స్టేజ్ వచ్చేస్తుందండి. స్త్రీకి ప్రసవ వేదన వచ్చినప్పుడు, నొప్పులు పడతా ఉన్నప్పుడు, తీవ్రమైన నొప్పులు ఒక 7 8 వస్తాయి. ఆ వచ్చినప్పుడు లాస్ట్ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకా లాస్ట్ నొప్పి వచ్చింది అని అంటే డెలివరీ చేసుకోకుండా మానేస్తారా? లేదు కదా, అది ఫైనల్ పుష్ అంటారు దాన్ని. సో కాబట్టి ఆ లాస్ట్ది ఫ్యూ అవర్స్లో లేకపోతే ఫ్యూ డేస్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయే ముందు వచ్చేటటువంటి బాధ, ఆ బాధ వచ్చిందంటే దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు బి సాల్వ్డ్. నీ సమస్య విడుదల వచ్చేస్తుంది అని తెలుసుకోండి. తీవ్రమైపోయింది, విపరీతంగా అయిపోయిందంటే విజయం పక్కనే ఉంది ఇన్ జీసస్ని. కాబట్టి దానికోసం ముందుకు రండి. ఎప్పుడైతే ముందుకు వస్తారో విజయం మీదే. దేవుడు విజయం ఇస్తారు, నిలబెడతారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ 4 స్టేజెస్లో మిమ్మల్ని మీరు కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు దేవుడు పూర్తి విజయం ఇచ్చి నించోబెడతారు. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీరెవ్వరు భయపడద్దు, మీరెవ్వరు దిగులు చెందొద్దు. మీ సమస్యకి విజయాన్ని దేవుడు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు రిలీజ్ చేశారు. కాబట్టి రిలీజ్ అయిపోయిన విజయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓడిపోవద్దు, వంగిపోవద్దు, సాతాను చేతికి మిమ్మల్ని అప్పచెప్పుకోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.